అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనటం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కవితకు ఈడీ నోటీసులు వచ్చినప్పుడల్లా మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కనాడు కూడా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన దాఖలాలు లేవని విమర్శించారు వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్. అధికారులు ఉన్న 9.5 సంవత్సరాలు జ్యోతిరావు బాబు పూలేకి వారు కనిపించాలి. ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలంట కవితమ్మ. ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే గారు దండేసిండా? అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి దండేసిండా? ఈరోజు మళ్ళీ ఎన్నికలలో ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకముందు ఆడినట్టు బతుకమ్మ ఆట ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈడీలు ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్ అంటారు. ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పనే కొత్త నాటకాన్ని తెరవేస్తున్నారు. అసలు వీళ్ళు అధికారంలో బీసీలు పట్టించుకొని బలహీన వర్గాలు ఈరోజు మేము బలహీన వర్గాల కులగణన చేస్తున్నాం. బలహీన వర్గం జరిగిన అన్యాయాన్ని గుర్తించింది రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీలో కులగణన జరిగింది, వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. ఈరోజు 9.5 సంవత్సరాల అధికారులు ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము తీసుకోవాల్సినటువంటి ఏ కాగితం కూడా లేదని మాట ఈ సందర్భంగా చెబుతూ ప్రజల ద్వారానే ప్రజాస్వామిక వాదం ద్వారానే ఈరోజు మేము బీసీలకు చేపట్టే కులగణనలో వారి ఆలోచన తీసుకుంటామని చెప్పి సందర్భంగా 2016లో వీటిడేగా జీవోని తీసుకొని వచ్చి వేమల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీగా జీవో తీసుకొని వచ్చి 100 కోట్లతో ఈ దేవుని అభివృద్ధి పథంలో తీసుకొని పోతామని ఆనాడు వాళ్ళు రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధి చూపిస్తామని చెప్పిన అనేక సందర్భాల్లో రాజన్న భక్తుల పక్షాన ప్రజల పక్షాన నేను చేసినటువంటి పోరాటాలు